హాయ్ టు ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ ఎస్ఎస్ బ్లాగ్. ఈరోజు వచ్చేసి కిచెన్ టిప్స్ అయితే 12 ఉన్నాయండి. మీ అందరికీ ప్రతి ఒక్క ఆడవాళ్ళకైతే చాలా బాగా యూస్ఫుల్ అయ్యే టిప్స్ అయితే ఉన్నాయి. మన ఛానల్లో చాలా రకాల టిప్స్ ఉన్నాయండి. ఈరోజు టిప్ వచ్చేసి ఏంటంటే, కొబ్బరికాయ ఉంటుంది కదండి, కొబ్బరికాయకి చిన్న రంధ్రం చేసి లోపల మెంతులు ఉంటాయి చూడండి, ఆ గింజలను లోపల వేసి చూడండి. చూస్తే నిజంగా షాక్ అవుతారు. ఇన్ని రోజులు ఈ టిప్ తెలియక ఎంత కష్టపడ్డామో అసలు. ఈ చాలా అంటే చాలా యూస్ఫుల్ టిప్ అండి. మీరు వీడియోనైతే లైక్ చేయట్లేదు, ప్లీజ్ లైక్ చేసి హైప్ కూడా ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఛానల్కి సపోర్ట్ చేయండి. మీరు పక్కనే ఉన్న బెల్ బటన్ని కనుక ప్రెస్ చేస్తే నేను పెట్టే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి. మన ఛానల్లో చాలా రకాల టిప్స్ ఉన్నాయి, అవన్నీ కూడా నేను లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఆ వీడియోలు కూడా చూసేయండి. ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ టిప్ వచ్చేసి అయితే, చపాతీలు చేస్తాం కదా, చేసిన తర్వాత మనం హాట్ బాక్స్లో అయితే ఇలా డైరెక్ట్ వేసేస్తాము. ఇలా వేస్తే ఏంటంటే కొద్దిసేపటికే మొత్తం వాటర్ అయిపోతూ ఉంటాయి. చూసారా, మొత్తం తడి అయిపోయినప్పుడు ఈ చపాతీలు మనకు ఎక్కువసేపు అయితే నిల్వ ఉండవు, అంటే మొత్తం మెత్తగా అయిపోతాయి కదండి. ఇలాంటప్పుడు ఏం చేయాలంటే, ఇలా డైరెక్ట్ వేయకుండా దీన్ని మనం హాట్ బాక్స్ని శుభ్రంగా తూడ్చేసిన తర్వాత డైరెక్ట్ వేయకూడదు ఎప్పుడు. చూడండి, ఇప్పుడు నీట్గా ఉంది కదా, ఇది ఏ తడి లేకుండా ఉంది కదా, ఇందులో అయితే టిష్యూ పేపర్ని అయితే పెట్టేయాలి. టిష్యూ పేపర్ పెట్టిన తర్వాత మనం చపాతీలను కనుక ఇలా పెట్టామనుకోండి, మనకు రోజంతా అసలు తడి అనేది లేకుండా, చెమట అనేది రాకుండా, చపాతీలో వాటర్ కాకుండా, అదంతా పిండి అయిపోకుండా మనకు చపాతీ అనేది ఫ్రెష్గా ఉంటుందండి. నేనైతే ఈవినింగ్ వరకు అయితే చూడండి, మార్నింగ్ చేసిన చపాతీలను అయితే ఇలా వేశాను. ఏమున్నా సరే మనకు ఆ టిష్యూ ఉండడం వల్ల ఏంటంటే తడి అనేది లేకుండా ఫ్రెష్గా ఉంటాయి అన్నట్టు చపాతీలు. ఈసారి మీరు చపాతీలు కనుక ఇలా నిల్వ పెట్టుకోవాలంటే ఈ టిప్ని అయితే ఫాలో అయ్యి చూడండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనం రిఫ్రిజిరేటర్లో అయితే లోపల వచ్చేసి మనము ఇలా డైరెక్ట్ ఏ వస్తువులు పెట్టినా కూడా కింద అయితే చూడండి గట్టిగా అతుక్కున్నది. మనము మటన్ కానీ చికెన్ కానీ ఎలాంటి బాక్సులని కనుక మనం ఇలా డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటూ ఉంటాం కదా, ఏమైనా నిల్వ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా డైరెక్ట్ పెడితే ఏంటంటే, ఇక చూడండి రైట్ సైడ్ కనిపిస్తున్న సిచ్యువేషన్ అయిపోతుంది, అంటే అంటుకుంటుంది, అది రావడానికి చాలా ఇబ్బంది అవుతుంది. అలా కాకుండా మనం వాడిన బ్యాంగిల్స్ ఏమైనా ఉంటాయి చూడండి, ఆ బ్యాంగిల్ నన్ను ఏం చేయండి అంటే, ఇలా వీటిని తీసుకెళ్ళి మీరైతే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి పైన కనుక మనము ఏవైనా సరే, మనము ఇప్పుడు మటన్ కానీ చికెన్ కానీ ఏమైనా నిల్వ పెట్టుకునే బాక్సులు ఉంటాయి చూడండి, వాటిని ఇలా పెట్టేశారనుకోండి, బ్యాంగిల్ మీద పెడితే ఏంటంటే ఆ బాక్స్ అనేది డీప్ ఫ్రిడ్జ్ లోపల ఐస్ అనేది గడ్డ ఫామ్ అవ్వకుండా, దానికి అతుక్కోపోకుండా మనకి ఈజీగా వచ్చేస్తాయి. చూడండి, ఇప్పుడు తీస్తుంటే ఎంత ఫ్రీగా వచ్చేస్తుందో. అలా కాకుండా డైరెక్ట్ పెడితే ఏంటంటే అంటుకుంటుంది, అంటే ఐస్ ఫామ్ అయిపోయి గట్టిగా అయిపోతుంది అన్నట్టు, ఇబ్బంది అవుతుంది కదా. అలా కాకుండా ఇలా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి టమాటాలండి. టమాటాలను అయితే మనం ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకోలేం కదా, బయటనే పెడతా ఉంటాం కదా. అయితే వీటిని ఫ్రిడ్జ్లో అయితే అస్సలు పెట్టకూడదు అంటారు కదా, మంచిది కాదు హెల్త్కి అనేసి. అయితే మనము ఈ టమాటాలను మనం నిల్వ ఉంచుకోవాలంటే ఇలా పైన భాగంలో అయితే కొంచెము కుకింగ్ ఆయిల్ అండి, మీరు ఏదైతే వాడతారో అదే ఆయిల్ని అయితే ఇలా పైన భాగానికైతే ఇలా రుద్దేసేయండి. ఇలా కనుక ఆయిల్ అప్లై చేసి మనము స్టోర్ చేసుకుంటే మనకు ఎక్కువ రోజులు టమాటాలు అనేటివి పాడవకుండా ఫ్రెష్గా ఉంటాయి అన్నట్టు. ఎప్పుడైనా సరే మనం నిల్వ పెట్టుకోవాలి అనుకున్నప్పుడు మాత్రం ఈ టిప్ని అయితే ఫాలో అయ్యి చూడండి. టమాటాలు ఫ్రెష్గా ఉంటాయి, పాడవవు, ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. పదే అయితే పోయి మనం తీసుకోలేం కదా, మళ్ళీ రేటు కూడా చాలా ఎక్కువ మండిపోతూ ఉంటుంది కదండి. కాబట్టి ఇలా మనం పాటించి చూడండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి పుదీనా ఆకులండి. నేను పుదీనాలు అయితే మొత్తం కట్ చేసేసాను. తెచ్చిన తర్వాత ఇలా కాడలతోటే మనము స్టోర్ చేసుకుంటే త్వరగా పాడైపోయి నల్లగా అయిపోతూ ఉంటాయి కదండి ఆకులు. అలా కాకుండా మనము తీసుకొచ్చిన తర్వాత ఇలా ఆకులన్నీ కట్ చేసేసి, గాజు బాటిల్స్ ఏమైనా ఉన్నాయనుకోండి మీ దగ్గర, ఈ గాజు బాటిల్లో ఏం చేయండి అంటే టిష్యూ పేపర్ ఉంటాయి కదా, టిష్యూ పేపర్ని లోపల ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టేసిన తర్వాత ఈ పుదీనా ఆకులు ఉన్నాయి కదండి, ఈ పుదీనా ఆకులని కనుక మనము ఈ గాజు గ్లాస్లో కనుక ఇలా పెట్టేసి మనం ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు, కనీసం ఒక వారం 2 వారాల వరకు అయితే ఫ్రెష్గా ఉంటాయి అన్నట్టు పుదీనా ఆకులు.
టిష్యూ పేపర్ ఏంటంటే లోపల ఏర్పడే ఆ వాటర్ని అంతా పీల్ చేసుకుంటుంది కాబట్టి ఆకులు అనేటివి నల్లగా మారకుండా ఫ్రెష్గా ఉంటాయి. ఈసారి కనుక మీరు తెచ్చుకొని ఉంటే మాత్రం ఇలా గాజు బాటిళ్ళల్లో పెట్టేసి ఇలా ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకోండి. మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇలా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి దాల్చిన చెక్క చిన్న ముక్కనైతే తీసుకుంటున్నాను. ఓకే, ఈ ముక్కను ఏం చేయండి అంటే కొంచెం అలా క్రష్ చేసుకోవాలి. మరీ పౌడర్ అవసరం లేదు. ఒకవేళ మీకు పౌడర్ చేయాలనుకుంటే ఎక్కువ క్వాంటిటీలో మిక్సీలో వేసి చేసుకోవచ్చు. నేను ఒకటే చిన్న ముక్కను తీసుకుంటున్నాను కాబట్టి జస్ట్ అలా క్రష్ చేశాను. ఇందులో సాల్ట్ వేస్తున్నాను, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు. ఓకే, ఈ రెండు మిశ్రమాలని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక టిష్యూ పేపర్ కానీ లేదైనా ఒక క్లాత్లో కానీ ఇలా పెట్టేసేయండి. పెట్టి దీనికైతే ఇలా ఫోల్డింగ్ చేసేయాలి. ఫోల్డింగ్ చేసిన తర్వాత దీన్ని ఏం చేయండి అంటే హ్యాండ్ బ్యాగులు ఉంటాయి కదండి, హ్యాండ్ బ్యాగ్స్ కానీ లేకపోతే మీరు బయటికి వెళ్ళేటప్పుడు ఈ టిప్ని అయితే తప్పకుండా ఫాలో అవ్వండి. ఇలా హ్యాండ్ బ్యాగ్స్లల్లో పెట్టుకోండి మీరు బయటికి వెళ్ళినప్పుడు. అదేవిధంగా సార్ వాళ్ళ పాయింట్ ప్యాకెట్స్లల్లో కానీ తప్పకుండా ఇలా పెట్టేస్తే ఏంటంటే ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది మనకి తగలకుండా చాలా బాగా హెల్ప్ అవుతుందండి. మీరు పాటించి చూడండి, మీకు 100% రిజల్ట్ అయితే ఉంటుంది. అయితే దీన్ని వచ్చేసి ఏంటంటే 2 డేస్కి ఒకసారి చేంజ్ చేయాలన్నట్టు. ఇలా పాయింట్ జేబులల్లో కూడా మీరు డైలీ ఇవ్వండి. సార్ వాళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు చక్కగా హెల్ప్ అవుతుందండి. నెగిటివ్ ఎనర్జీ అనేది మనకి అంటకుంటూ ఉంటుంది అన్నట్టు. ఇలా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాచీ ఉంటుంది కదా, ఇలాచీనైతే ఒకదాన్ని తీసుకోండి. ఇవి మనం స్వీట్లల్లో యూజ్ చేస్తూ ఉంటాము. ఫ్లేవర్ బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అయితే ఈ మధ్య అయితే ప్రతి ఒక్కరికి గురక సమస్య అయితే విపరీతం అయిపోయింది కదండి. పడుకొని గురక కొట్టేటాళ్ళకు ఏం బాధలు ఉండదు, కానీ పక్కన ఉన్నోళ్ళకైతే అదో పెద్ద టార్చర్ కదండి. నిద్ర పట్టదు, మళ్ళీ నైట్ అంతా మేల్కొని ఉండాల్సి వస్తుంది కదా. అలాంటి సమస్యతో బాధపడే వాళ్ళు ఏం చేయండి అంటే ఒక ఇలాచిని అయితే ఇలా దంచేసి ఒక గ్లాసులో వేసేసి వాటర్ అయితే ఒక గ్లాసుడు పోసేయండి. దీన్ని ఏం చేయండి అంటే ఒక్క 10 నిమిషాలు అయితే రెస్ట్ ఇవ్వండి. 10 నిమిషాలు కనుక మనం అలానే ఉంచేస్తే ఆ ఫ్లేవర్ అనేది వాటర్లోకి వచ్చేస్తుంది. ఒక్క 10 మినిట్స్ అయిపోయిన తర్వాత ఈ వాటర్ని అయితే ఆ ఇలాచి ఆ పైన ఉన్న ఆ తొక్కతో సహా మొత్తం తాగేసి నమలేసి మింగేసేయండి. ఇలా కనుక డైలీ చేస్తూ ఉంటే గురక సమస్యతో బాధపడే వాళ్ళకైతే చాలా మంచి రెమెడీ అండి. చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇలా ట్రై చేసి చూడండి, డైలీ తాగి చూడండి, మీకు రిజల్ట్ అయితే 100% ఉంటుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం జర్నీ చేసేటప్పుడైతే చాలామందికి ఏసీలు పడక ఆ కార్లల్లా ఆ స్మెల్కి త్వరగా జలుబు వచ్చేస్తూ ఉంటుంది కదండి. అదో పెద్ద టార్చరు. మళ్ళీ వామిటింగ్ సెన్సేషన్ కూడా ఎక్కువనే ఉంటుంది. అయితే ముఖ్యంగా జలుబు చేసే వాళ్ళకి ఏంటంటే ఒక కర్చీఫ్ తీసేసుకుని అందులో లవంగాలు ఒక 2, అదేవిధంగా వాము అండి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. ఇందులోనే ఇప్పుడు ఏం చేయండి అంటే పచ్చకర్పూరం ఉంటుంది కదా, పచ్చకర్పూరంని అయితే ఒక చిన్న ముక్కనైతే తీసేసుకొని కొంచెం పౌడర్ లాగా చేసేసుకోండి. ఓకే, ఇప్పుడు ఇలా పౌడర్ లాగా చేసేసిన తర్వాత ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఏం చేయండి అంటే చూసారా, లవంగాలు వేసాను, వాము వేసాను. లవంగాలను కూడా కొంచెం ఇలా కట్ చేసినట్టు చేసేస్తే దాని ఘాటు స్మెల్ అనేది వస్తుంది కదా. డైరెక్ట్ అలా వేసేస్తే స్మెల్ వస్తుంది, కానీ ఇంకొంచెం ఇలా మనం క్రష్ చేయగానే మంచి వాసన వస్తుంది అన్నట్టు. ఈ మూడింటిని ఇలా చుట్టేసేయండి. ఇలా గట్టిగా ముడేసేసి మీరు జర్నీ చేసేటప్పుడు మీకు జలుబు అయినప్పుడు విపరీతంగా ఇబ్బంది అయి ఉన్నప్పుడు ఈ స్మెల్ కనుక చూసారనుకోండి, ముక్కు దిబ్బడ తగ్గుతుంది, జలుబు కాకుండా ఉంటుంది, వామిటింగ్ సెన్సేషన్ కూడా తగ్గుతుందండి. ప్రయాణాల్లో అయితే చాలా బాగా హెల్ప్ అవుతుంది. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇవి దేశవాళీ టమాటాలండి. నేను ఒక 1/2 కేజీ అయితే తీసుకుంటున్నాను. వీటిని శుభ్రంగా కడిగి అయితే పెట్టేశాను. ఇప్పుడైతే ఒక క్లాత్ మీద వేసేసి నీట్గా తుడవాలి. వాటర్ అనేది తడి లేకుండా ఇవి కొద్దిసేపు అయితే ఆరబెట్టాలండి. తడి మొత్తం ఆరిన తర్వాత మాత్రమే మనం కట్ చేసి పెట్టేసుకోవాలి. చూడండి, నేనైతే ఇలా ఒక క్లాత్ అయితే మొత్తం తుడుస్తున్నాను. టమాటా పచ్చడి అండి ఇప్పుడు సీజన్లో దొరికేటప్పుడు కనుక వేసుకుంటే మనకి నెలల తరబడి నిల్వ ఉంటుందండి. మనకు అప్పటికప్పుడు చేయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, కానీ ఇలా చేసి పెట్టుకుంటే మనకు చక్కగా
సంవత్సరం అయినా సరే నిల్వ ఉంటుంది అన్నట్టు. ఓకే, అవి కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసి ఈ టమాటాలను అయితే బాగా మగ్గించాలి. ఇవి మంచిగా ఉడికిపోవాలన్నట్టు ఈ ఆయిల్లో అయితే మధ్య మధ్యలో ఇలా కలియబెడుతూ టమాటాలను ఉడికించాలి. ఓకే, ఇందులో ఒక లెమన్ సైజ్ అంతా అయితే నేను చింతపండునైతే వేస్తున్నాను. నేను 1/2 కేజీ టమాటాలు మాత్రమే తీసుకున్నానండి. ఈలోపు మెంతులను వేయించాను, జీలకర్ర పౌడర్ చేశాను, ఆవాలను వేయించి పట్టేశాను, అదేవిధంగా వెల్లుల్లిని పొట్టు తీసి పక్కన పెట్టేశాను. ఈలోపు మన టమాటాలు మొత్తం మగ్గిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆపేసి దీన్ని చల్లారనివ్వాలి. ఇది చల్లారేలోపు మనం ఏం చేద్దామంటే మిక్సీ జార్ తీసుకుని ఇందులో వెల్లుల్లి అయితే 1 కప్పు వేస్తున్నాను, సాల్ట్ 1/4 కప్పు వరకు, కారం అయితే 2 కప్పులు వేస్తున్నాను. ఇందులోనే ఆవ పౌడర్ అండి, జీలకర్ర పౌడరు, మెంతుల పౌడరు మనం ఆల్రెడీ పట్టేసి ఉంచాను కదా. ఈ మిశ్రమాన్ని ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత టమాటాలు అయితే ఇప్పుడు హీట్ తగ్గిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఇందులో వేసేసి నేనైతే మిక్సీ పట్టేస్తున్నాను. చూడండి, మెత్తటి పేస్ట్ లాగా అయితే అయిపోయింది. ఇప్పుడు మనము పోపు చేసుకోవాలి. గిన్నె పెట్టేసుకొని ఒక 3 కానీ 4 కానీ టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ వేసేసి దీంట్లో వెల్లుల్లి, పోపు దినుసులు వేస్తున్నానండి, ఇంగువ వేస్తున్నాను. ఇంగువతోటి టేస్ట్ బాగా వస్తుంది అన్నట్టు చట్నీకి. ఇలా పోపు చేసుకోండి. ఇందులో మెంతులు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు అవన్నీ వేసేసి పోపు చేసేసిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఈ టమాటా మిశ్రమాన్ని అయితే ఇందులో వేస్తున్నాను. ఇది మంచిగా మిక్స్ చేసేసుకొని ఇది చల్లారిన తర్వాత కనుక మనము స్టోర్ చేసుకున్నాం అనుకోండి, సంవత్సరం వరకు కూడా నిల్వ ఉంటుందండి పచ్చడి అయితే. నేనైతే 1/2 కేజీ మాత్రమే చేశాను కదా. ఓకే, ఇది చల్లారిపోయిందండి. ఇప్పుడు గాజు గ్లాసులో అయితే నేను స్టోర్ చేస్తున్నాను. ఇది మనం కనుక ఇలా స్టోర్ చేసుకున్నాం అనుకోండి, సంవత్సరమైనా నిల్వ ఉంటుంది అన్నట్టు. ఇలా ట్రై చేసి చూడండి, నచ్చితే ప్లీజ్ లైక్. అదేవిధంగా నెక్స్ట్ టిప్ వచ్చేసి క్యారెట్, దోసకాయ, యాపిల్, దానిమ్మ గింజలు, బీట్రూట్, దీంతో అయితే జ్యూస్ తీస్తున్నాను. ఈ జ్యూస్ తోటి నేను ఒక ఫేస్ మాస్క్ను కూడా చూపించబోతున్నాను. కొంచెమే వాటర్ యాడ్ చేసుకొని దీన్నైతే జ్యూస్ పట్టుకోవాలి. ఇలా జ్యూస్ అయిపోయిన తర్వాత మనము మీకు మంచి చక్కటి ఫేస్ ప్యాక్ని అయితే తయారు చేసి మీకు చూపిస్తాను. మనము బయటికి వెళ్ళి మామూలు చాలామంది ఫ్రూట్ తోటి మేకప్ అంటే మామూలుగా బ్యూటీ పార్లర్లో ఫ్రూట్ ఫేస్ మాస్కులు అనేసి చేయించుకుంటూ ఉంటారు కదండి, ఫేషియల్ చేయించుకుంటూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళకు మనం ఇంట్లోనే ఏం చక్కగా చేసుకోవచ్చు చూపిస్తాను చూడండి. ఇలా అయితే ఫిల్టర్ చేసేసాను. ఇందులో కొంచెం ఒక 2-3 టేబుల్ స్పూన్ వరకు అయితే నేను పక్కన ఉంచేసాను. ఆ తర్వాత మామూలు ఇంత జ్యూస్లో అయితే చేసుకోలేము కదా ఫేస్ ప్యాక్. అయితే మంచిగా ఒక తేనెనైతే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసేసి జ్యూస్ని అయితే మనం తాగేద్దాము. చూసారా, చాలా హెల్తీ కదండి. హెయిర్కి మంచిది, ఫేస్కి మంచిది, అదేవిధంగా పీరియడ్స్ రాని వాళ్ళకు కూడా చాలా మంచిగా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు జ్యూస్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ జ్యూస్ ఉంది కదా, ఇందులో నేను బంజారా వారి ముల్తాని మట్టి అండి, ముల్తాని మట్టిని అయితే ఇందులో యాడ్ చేస్తున్నాను. మీకు ఏది అవైలబుల్ ఉంటే అది చేసేయండి. నేనైతే ముల్తాన్ మట్టిని అయితే వేస్తున్నాను. మీ దగ్గర ముల్తాన్ మట్టి లేదనుకోండి, బియ్య పిండి కానీ లేకపోతే గోధుమ పిండి కానీ ఏదైనా సరే యాడ్ చేసుకోవచ్చు, ఆప్షనల్ మీదే, మీ ఇష్టము. నేనైతే నా దగ్గర ముల్తాన్ మట్టి ఉంది కాబట్టి నేను ఇందులో అయితే ఇది యాడ్ చేసేసి మంచిగా క్రీమ్ లాగా అయితే తయారు చేసేసాను. ఫ్రూట్ ఫేస్ మాస్క్ మనం ఇంట్లోనే ఇలా తయారు చేయొచ్చు అన్నట్టు. చాలా చాలా బాగా ఫేస్ అయితే నీట్గా అయిపోతుంది, స్మూత్గా ఉంటుంది, స్కిన్ అయితే చాలా గ్లోగా కనిపిస్తూ ఉంటుంది అన్నట్టు. ఇలా నేను ఫేస్ మీద అయితే అప్లై చేస్తున్నాను. చాలా ఈజీ అండి. డైలీ మనమైతే జ్యూస్ చేసుకుంటూ తాగుతూ ఉంటాం కదా. వారానికి 1-2 సార్లు కనుక పెట్టారనుకోండి, ఫేస్ మీద ఉన్న ట్యాన్ పోతుంది, అదేవిధంగా ఫేస్ అయితే మంచి గ్లో ఉంటుంది. ముఖ్యంగా అయితే స్కిన్ అయితే చాలా మెత్తగా అంటే చాలా స్మూత్గా తయారవుతుంది. చూడండి, నేను ఇలా అప్లై చేసేసిన తర్వాత ఒక 10 నిమిషాలు అయితే దీన్ని ఆరనివ్వాలి. మొత్తం డ్రై అయిపోవాలండి. ఎలా అంటే కరకరలాడాలన్నట్టు. అంటే అలా ఎండి డ్రై అయిపోయి తెల్లగా, చూడండి అక్కడక్కడ ఇలా తెల్లగా అయిపోతుంది చూడండి. అలా మొత్తం తెల్లగా అయిపోయిన తర్వాత వాష్ చేసుకుంటే సూపర్ గ్లో స్కిన్ తయారైపోతుందని ఇలా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి చూడండి, నా చెయ్యి అయితే ఇలా కాలింది. అసలు వంట చేస్తూ ఉంటే డైలీ ఎన్నిసార్లు ఇలా కాల్చుకుంటామో అసలు తెగ మంట వచ్చేస్తుంది. ఈ మంటను భరించాలంటే ఒక మంచి రెమెడీ వాజ్లిన్ ఉంటుంది కదండి,
వాసలిన్ అయితే కొంచెం తీసుకుంటున్నాను. అంటే మమ్మల్ని కాలగానే బొబ్బలు వచ్చేస్తూ ఉంటాయి కదండీ. మంటతో పాటు బొబ్బ వస్తే ఇక అది పగిలిందంటే ఇక ప్రాణం విలవిల్లాడిపోతుంది కదా. అందుకోసం అనేసి ఈ మంట తగ్గడానికి, బొబ్బలు రాకుండా ఉండడానికి కొంచెం పేస్టు, ఫెవికాల్ ఈ రెండిటిని బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ అయిపోయిన తర్వాత ఈ మిశ్రమాన్ని ఏం చేయండి అంటే మనకు కాలిన ప్లేస్లో అయితే అప్లై చేసి ఉంచారనుకోండి, మంట తగ్గుతుంది, బొబ్బలు రాకుండా ఉంటుంది అన్నట్టు. చూడండి నేనైతే ఇలా అప్లై చేసుకుంటున్నాను. చాలా మంటగా ఉందండి చెయ్యి అయితే, కాకపోతే బొబ్బలు రాకుండా మనకి ఈ పేస్ట్ చాలా బాగా హెల్ప్ అవుతుంది అన్నట్టు. ఇలా మీరు కూడా ఎప్పుడైనా సరే చెయ్యి గిట్లా ఇలా కాల్చుకుంటే మాత్రం తప్పకుండా ఈ టిప్ని అయితే ఫాలో అవ్వండి, మీకు చాలా మంచిగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి నేను బియ్య పిండి తీసుకుంటున్నాను. బియ్య పిండిలో ఏంటంటే ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర ఏ ఫుడ్ కలర్ ఉన్నా సరే ఆ ఫుడ్ కలర్ని అయితే ఇలా వాడేసేయండి. కొంచెం వేసేసి ఇందులో కొంచెం వాటర్ కనుక మిక్స్ చేసేసి దీన్ని మొత్తాన్ని మిక్స్ చేశారనుకోండి, చక్కటి కలర్ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు హోలీ వస్తుంది కదండి, ప్రతి ఒక్కరైతే రకరకాల కలర్లను అయితే బయట నుంచి తెచ్చి వాడుతూ ఉంటారు కదా. కాకపోతే కొంచెం హెల్తీగా మనం ఇంట్లో తయారు చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది కదా. ఇలా బియ్య పిండిలో కనుక ఇలా కొంచెం కలర్ వేసేసి బాగా కలిపేసి దీన్ని కనుక ఎండబెట్టారనుకోండి, మంచిగా పొడి పొడిగా అయిపోతుంది. చూడండి నేనైతే ఇలా కలిపేసిన తర్వాత ఇలా ఒక పేపర్ ప్లేట్లో అయితే వేసేసాను. ఇప్పుడు దీన్ని ఎండకి కనుక పెట్టేసామనుకోండి, ఒక గంట సేపు మంచిగా ఆరిపోతుంది. ఇలా డ్రై అయిపోయిన తర్వాత చూడండి పౌడర్ అయిపోతుంది అన్నట్టు. ఇలా మనం ఎన్ని కలర్స్ అంటే అన్ని కలర్స్ తయారు చేసేసుకొని ఈ హోలీకి అయితే ఇలా తయారు చేసేసి ఎంజాయ్ చేసేయండి, చక్కగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి కొబ్బరికాయకి చిన్న రంధ్రం చేసి లోపల మెంతులను అయితే వేద్దాము. మెంతులు వేసిన తర్వాత మీరు చూస్తే నిజంగా షాక్ అవుతారు. ఇది ఎంత మంచి టిప్పు అసలు. నేనైతే చిన్న హోల్ చేస్తున్నానండి. స్క్రూ డ్రైవర్ని తీసుకొని గట్టిగా పైనుంచి వేస్తున్నాను. ఓకే, చిన్నగా హోల్ అయింది. ఇప్పుడు ఇంకొంచెం వెడల్పు చేయడానికైతే చిన్న మొలను తీసేసుకొని ఇలా గట్టిగా కొడుతున్నాను. కొంచెం హోల్ కొంచెం పెద్దగా అయితేనే కొంచెం లోపల మెంతులు వేయడానికి వీలవుతుంది కదా. చూడండి ఇలా హోల్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఇందులో మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ అయితే మెంతులను తీసేసుకోండి. నేనైతే ఒక 2-3 టేబుల్ స్పూన్ వరకు అయితే మెంతులను అయితే తీసేసుకొని మెల్లమెల్లగా లోపల అయితే ఇలా చూపిస్తున్నాను. అయితే ఇది దేనికి పనిచేస్తుందంటే ఇది నైట్ అంతా నానబెట్టాలండి. మీరు ఒకవేళ నైట్ పెట్టుకుంటాం అనుకుంటే ఎర్లీ మార్నింగ్ ఇందులో మెంతులను లోపలేసి నానబెట్టేయండి. లేదు మార్నింగే పెట్టేసుకుంటాము అంటే నైట్ వేసేసి నైట్ అంతా లోపల నానబెట్టేస్తే మెంతులు అనేటివి మంచిగా పొంగుతాయి కదా. అప్పుడు మనకు మిక్సీ పట్టడానికి బాగా హెల్ప్ అవుతుంది అన్నట్టు. చూడండి నేనైతే ఇలా వేసేసాను. అయితే దీన్ని మనం లోపల వేసేసిన తర్వాత కొంచెం కష్టమైన పనే అండి. కాకపోతే నేను టూత్పిక్ తీసుకొని దాని సహాయంతో లోపలైతే ఇలా వేస్తున్నాను. ఇలా వేసేసిన తర్వాత ఇప్పుడు మనం నైట్ అంతా అలానే ఉంచేస్తే వాటర్ అంతా ఇంకిపోతాయి కదా. కొంచెం దూది తీసేసుకొని లోపలికి ఇలా చూపించండి. అయితే ఆ హోల్ అనేది క్లోజ్ అయిపోతుంది అన్నట్టు. ఇలా నైట్ అంతా మనం వదిలేద్దాము. ఓకే, ఎర్లీ మార్నింగ్ అయితే నేను ఇప్పుడు దీన్ని అయితే తీస్తున్నాను. ఇప్పుడు లోపల నుంచి వాటర్ని అంతా తీసేయాలి. వాటర్ పడేద్దండి, కొబ్బరి నీళ్ళు అలానే ఉంచాలి. అదంతా నానిన తర్వాత కొంచెమే వస్తుంది అసలు. చూడండి మొత్తం నానిపోయింది. మెంతులను అయితే ఇలా బౌల్లో అయితే తీసుకుంటున్నాను. కొబ్బరిని పలగొట్టేసాను ఇప్పుడు నేను. ఈ మెంతులనైతే మనము మిక్సీ పట్టుకోవాలి, మెత్తటి పేస్ట్ లాగైతే పట్టేయాలి. మీకు కనుక ఈ వాటర్ సరిపోకుండా మెత్తగా పేస్ట్ కాకపోతే దీనికి మనం ఒక టేబుల్ స్పూన్ కానీ 2 టేబుల్ స్పూన్ వరకు పెరుగును కూడా యాడ్ చేసుకోవచ్చండి, అది మీ ఇష్టము. నాకైతే ఈ కొబ్బరి నీళ్ళతోనే సరిపోయింది. నేను ఈ కొబ్బరి నీళ్ళతో పాటే ఈ మెంతులను అయితే నేను మిక్సీ పడుతున్నాను. మెత్తటి పేస్ట్ లాగా అయితే అవ్వాలి. చూడండి ఇలా మెత్తగా అయిపోయిన తర్వాత ఇప్పుడు బౌల్లో అయితే ట్రాన్స్ఫర్ చేసుకుందాము. మీకు గట్టి పడిపోతుంది. యాక్చువల్ మెంతులు ఏంటంటే మనము మిక్సీ పట్టిన తర్వాత కొద్దిసేపటికి గట్టిగా అయిపోతూ ఉంటుంది. వెంటనే కనుక పెట్టేసుకుంటే ఏం కాదు. మీకు కావాలంటే పెరుగును కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, నేనైతే డైరెక్ట్ ఇలానే చేస్తున్నాను. ఇప్పుడు ఈ పేస్ట్ని తలకి రుద్దారనుకోండి, చాలామందికి చుండ్రు సమస్య అయితే అదేవిధంగా దురద సమస్య ఎక్కువగా ఉంటుందండి. అలాంటప్పుడు కనుక
వీక్లీ వన్స్ కనుక ఇలా మనము మెంతులని కొబ్బరిలో నానబెట్టేసి ఇలా మిక్స్ చేసి కనుక జుట్టుకు పెట్టేసుకుని మనం ఒక 20 నిమిషాలు ఉంచిన తర్వాత మీరు ఏ షాంపూ వాడతారో ఆ షాంపూతో తలస్నానం చేశారనుకోండి, చుండ్రు సమస్య అయితే చాలా వరకు తగ్గిపోతుందండి. అదేవిధంగా దురద కూడా వస్తూ ఉంటుంది, ఆ దురద సమస్య కూడా తగ్గిపోతుందండి. ఇలా కనుక ఈ టిప్పును మీరు పాటించి చూడండి, నిజం చెప్తున్నాను, 100% రిజల్ట్ ఉంటుందండి. ఎప్పుడు ట్రై చేయకపోతే ఈసారి అయితే తప్పకుండా ట్రై చేసి చూడండి, మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. మళ్ళీ హెయిర్ కూడా చాలా సిల్కీగా చాలా మెరిసిపోతూ ఉంటుంది అన్నట్టు. ఇలా ట్రై చేయండి. నేనైతే ఇలా పెట్టేస్తున్నాను. పెట్టిన తర్వాత 20 మినిట్స్ ఆగిన తర్వాత తలస్నానం చేసేసుకుంటే మనకు చుండ్రు సమస్య అయితే తగ్గిపోతుందండి. వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా హైప్ కూడా ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. మన ఛానల్లో చాలా రకాల టిప్స్ ఉన్నాయి. ఆ టిప్స్ను కూడా అన్నీ చూసేయండి. చూడండి, ఇలా అంత హెయిర్ అంతా ఇలా అప్లై చేసేసి ఒక 20 నిమిషాల తర్వాత వాష్ చేసేసుకుంటే సరిపోతుంది అన్నట్టు. చాలా ఈజీ ప్రాసెస్. కాకపోతే మెంతులను లోపలికి కొబ్బరిలోకి పెట్టడమే కొంచెం ఇబ్బంది అవుతుంది, కానీ దానికి మెల్లమెల్లగా చేస్తే చాలా చక్కగా హెల్ప్ అవుతుందండి. చుండ్రు సమస్య అయితే 100% తగ్గిపోతుంది. మంచి రిజల్ట్ ఉంటుందండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.